హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన హైకోర్టులో ఒక రిట్ ఏశారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు. సో, ఆంధ్రప్రదేశ్‌లో అమరావతికి సంబంధించిన అంశం ఒకటి నడుస్తోంది. దాంతో పాటు తాజా రాజకీయాలు ఇంతకుముందు చెప్తున్నట్టుగా. సో, వాటిపైన విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం ఈరోజు పాడ్‌కాస్ట్‌లో. సార్ నమస్తే. నమస్తే. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎందుకు టార్గెట్ చేశారు? పర్టికులర్‌గా ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలని మనం ఎప్పుడు అనుకోలేదు. హ్మ్. సో, ఇప్పుడు మేము కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినాము. హ్మ్. సో, ఈ క్రమంలో రాజకీయాల్లో జరుగుతున్నటువంటి హ్మ్. తప్పు ఒప్పుల గురించి హ్మ్. ప్రజల్లో అవగాహన ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళకి వాట్ ఈస్ ట్రూత్ అని చెప్పాల్సిన బాధ్యత ఒక రిజిస్టర్డ్ పార్టీగా ఉంటుంది. హ్మ్. సో, మనం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1956 కింద హ్మ్. పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత హ్మ్. పబ్లిక్‌లో అవేర్‌నెస్ యాజ్ వెల్ యాజ్ గవర్నెన్స్ రిలేటెడ్ అంశాల గురించి పర్టికులర్‌గా మేము రాసుకున్న రాజ్యాంగం అంటే ఒక కాన్స్టిట్యూషన్ మేము ఎలక్షన్ కమిషన్‌కి ఇస్తాం కదా! హ్మ్. దానిలో కూడా చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా మేము రాసుకున్నాం. పార్టీ కాన్స్టిట్యూషన్‌లో. పార్టీ కాన్స్టిట్యూషన్‌లో హ్మ్. పర్టికులర్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, హ్మ్. అలాగే పూరర్ కమ్యూనిటీస్, హ్మ్. వాళ్ళకి సంబంధించి జరుగుతున్న అన్యాయాల గురించి మేము అవేర్‌నెస్ ఇస్తామని, హ్మ్. వాళ్ళని అన్యాయాల నుంచి న్యాయం వైపు నడిపిస్తామని, హ్మ్. అందుకోసం అధికారం అనేటువంటిది ఒక దారి కావాలని, ఇవన్నీ కూడా మేము రాసినటువంటి అంశాలు. హ్మ్. దానికి అనుగుణంగానే మేము పనిచేస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్ట్ చేయడం వల్ల హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరిగే నష్టం ఏంటి అని ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు మీ హ్మ్. వ్యతిరేకులు. హ్మ్. అంటే ఇప్పుడు ఎనీ ఎగ్జిక్యూటివ్ మన అందరికి తెలిసినట్టుగా జ్యుడిషియరీ, లెజిస్లేచర్. సో, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 అంగాలు, హ్మ్. పరిపాలనలో భాగాలు. హ్మ్. ఈ పాలనా వ్యవస్థలో లెజిస్లేచర్‌కి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. హ్మ్. ఎగ్జిక్యూటివ్‌కి వేరే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. హ్మ్. ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు అంటే దో దే ఆర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ నుంచి మినిస్టర్స్ అయినా కూడా హ్మ్. వన్స్ దే బికమ్ మినిస్టర్స్, హ్మ్. వీళ్ళు 24/7 గవర్నమెంట్ సర్వెంట్స్. హ్మ్. బట్ ఒక ఎమ్మెల్యే, ఎంపీ 24/7 సర్వెంట్స్ కాదు. ఓకే. దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. హ్మ్. సో, వాళ్ళు సెషన్స్‌లో, పాలసీ మేకింగ్‌లో, లా మేకింగ్‌లో ఉంటారు. హ్మ్. ఉండి చట్టాలు తయారు చేయటం, వాటిని అమలు రివ్యూ చేయటం అవి చేస్తారు. హ్మ్. బట్ ఎగ్జిక్యూటివ్ మాత్రం 24/7 హ్మ్. దే ఆర్ ద సివిల్ సర్వెంట్స్, ఓకే. పీపుల్ సర్వెంట్స్. హుహు. సో, అందువల్ల వాళ్ళకి అధికారాలు విస్తృతంగా ఉంటాయి. హుహు. హుహు. అందులో భాగంగా ప్రజల కోసమే పూర్తి స్థాయిలో పనిచేయాలి. హ్మ్. పూర్తి సమయాన్ని వెచ్చించి పనిచేయాలి. హ్మ్. ఆ సమయంలో ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటంటే దే హ్యావ్ టు సివర్ ఆల్ అదర్ బిజినెస్ కనెక్షన్స్. హ్మ్. అది వ్యక్తిగతంగా గానీ, లేదా వారు ఇండైరెక్ట్‌గా అంటే డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ ఎవరికీ కూడా లాభదాయకంగా పార్షియల్‌గా ఐ మీన్ చేసేటువంటి పని చేయకూడదు. ఇంపార్షియల్‌గా ఉండాలి. ఓకే. కానీ ఓ ఓ పొలిటీషియన్, ఓ ముఖ్యమంత్రో, ఒక మంత్రో వ్యవసాయం చేసుకోవడం తప్పు కాదు కదా! ఆయన ఎర్నింగ్ అది. హ్మ్. సో, అలాగే పవన్ కళ్యాణ్‌కి వ్యవసాయం లేదు. ఆయన సినిమాలే తన ఉపాధి అని చెప్తున్నారు. ఉపాధి కోసం సినిమాలు చేస్తున్నా అని చెప్తున్నారు. ఎందుకు రెండిటిని కంపేర్ చేయలేము? ఎందుకు? అంటే వేరే ఆదాయం వచ్చే ఆక్యుపేషన్ ఏది చేయకూడదు. హుహు. హ్మ్. మరి ఆయన సర్వైవ్ ఎలా? సర్వైవ్ అంటే నీకు అన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. నీకు ఇల్లు ఇస్తుంది, వెహికల్స్ ఇస్తుంది, టెలిఫోన్ ఇస్తుంది, సర్వెంట్స్‌ని ఇస్తుంది, కుక్‌ని ఇస్తుంది, సో, సర్వైవ్ అవ్వడం డ్రైవర్‌ని కోసం ఇస్తుంది. సెపరేట్‌గా ఏం చేయాల్సిన అవసరం నో, లేకుండా యూ చేసుకోవాలి. షుడ్ నాట్ డూ. దట్స్ హ్మ్. వాట్ ది లా సేస్. హ్మ్. సో, ది కాన్స్టిట్యూషన్ గాని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. హుహు. సెంట్రల్ మినిస్టర్స్‌కి, స్టేట్ మినిస్టర్స్‌కి. హ్మ్. సో, ఆ ఎక్స్‌ట్రాక్ట్సే మేము చూపించి లీగల్ కేసు వేయడం జరిగింది. హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. హుహు. హుహు. ప్లస్ సాలరీ కూడా ఇస్తుంది. హ్మ్. సో, వేరే ఏ ఆక్యుపేషన్ చేయడానికి వీలు లేదు. నువ్వు బ్రతకడానికి అవన్నీ సంపాదించాల్సిన వదిలేయాలి. అవసరం లేదు. ఆ! వదిలేసి వచ్చాననే ప్రమాణం చేశారు వాళ్ళు. హ్మ్. 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 ద వెరీ ఓత్ వాట్ దే టేక్ హ్మ్. అవన్నీ ఇంప్లై అయి ఉంటాయి అందులో. హుహు. హ్మ్. ఆ ప్రమాణ స్వీకారంలో వాళ్ళు చేసినటువంటి ప్రమాణంలో హ్మ్. ఇలా అసలు ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా, ఏ రకమైనటువంటి ఫేవరెటిజం గానీ, నెపోటిజం గానీ, హ్మ్. అంటే బంధుప్రీతి లేకుండా, బంధుప్రీతి లేకుండా. ఇట్లాంటివి ఏవీ లేకుండా హ్మ్. అంతఃకరణ శుద్ధితో హ్మ్. పని చేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు వాళ్ళు. హ్మ్. హ్మ్. మరి దేవుడి మీద ప్రమాణం చేసిన వాళ్ళు దేవుడికి గౌరవం ఇవ్వాలి కదా! డెఫినెట్‌గా ఇవ్వాలి. మరి లేనప్పుడు ఊరికే దేవుడి గురించి మాటలను, ఉపన్యాసాలు ఇస్తే సరిపోదుగా. హ్మ్. నువ్వు చేసిన ప్రమాణం నువ్వు నిలబెట్టుకోవాలి. హ్మ్. నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి నిలబెట్టుకునేవాడివి, దేవుడి గురించి, మతం గురించి పదే పదే ఉపన్యాసాలు ఇచ్చి ఓదరగొట్టడం, హ్మ్. అది ఒక స్వార్థం అవుతుంది తప్ప హ్మ్. నిజాయితీ అవ్వదు కదా! హ్మ్. హ్మ్. ఇది ఒక పక్కకు పెడదాం. హ్మ్. బట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుంది?
ఏ రకమైన వ్యాపకం ఉండకూడదు, మ్మ్. ఎలాంటి వ్యాపారం ఉండకూడదు, మ్మ్. ఏ వ్యాపార సంస్థలోనూ వాళ్ళు భాగస్వామి కాదు. భాగస్వాములు అయి ఉండకూడదు. మ్మ్. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మ్మ్. సో వారు చేసినటువంటి సినిమా అంటే ఆయన సినిమాలో యాక్ట్ చేస్తారా, డైరెక్ట్ చేస్తారా అనే అంశం మీద మ్మ్. మాకు అసలు ఎలాంటి పాయింట్స్ లేవు. మ్మ్. బట్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద పీపుల్. ప్రజల క్షేత్రంలో ప్రజల కోసం ఒక బాధ్యతను తీసుకున్న వ్యక్తిగా మ్మ్. ఆ ఆ బాధ్యత నెరవేర్చడంలో విఫలమవుతున్నారు, దానివల్ల ప్రజలు నష్టపోతారు, రాష్ట్రం నష్టపోద్ది అని ఒక రాజకీయ పార్టీగా మా యొక్క సో ఆయనకు ఆలోచన. సంబంధించిన 24 గంటల సమయాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప ఆయన వేరే ఎర్నింగ్ కోసం ఉపయోగించొద్దు. దట్ ఇస్ క్లియర్. Yes. కూడదు. కూడదు. ఉమ్. ఇప్పుడు అంటే ఇక్కడ సినిమాలో ఉన్నారు కాబట్టి సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చింది. మ్మ్. ఇప్పుడు సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నారు. మ్మ్. ఇన్ఫ్యాక్ట్ దట్ ఎన్ఎస్సి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ. మ్మ్. కానీ అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది. మ్మ్. ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి ఆ విధంగా చేయడానికి వీల్లేదు అనేటువంటిది ఆ రోజు ఇష్యూ వచ్చింది. లాభదాయక పదవుల అంశం ఉండకూడదని వచ్చినప్పుడు మ్మ్. ఎలక్షన్ కమిషన్ వాజ్ అబౌట్ టు అనౌన్స్ డిస్క్వాలిఫికేషన్. షీ రిజైన్ ఫర్ ఎంపీ. Oh. ఆమె ఆ పదవిని వదిలేసింది. మ్మ్. ఇప్పుడు జయా బచ్చన్, దిస్ హ్యాపెన్ ఇన్ 2006. మ్మ్. జయా బచ్చన్ గారు ఎంపీగా ఉంటూ ఉత్తరప్రదేశ్ ఫిలిం బోర్డు Oh. చైర్పర్సన్గా ఉన్నారు. మ్మ్. సేమ్ సిచ్యువేషన్ వచ్చి ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫికేషన్ చెప్తే మ్మ్. షీ హ్యాస్ టు రిజైన్. మ్మ్. సో ఇప్పుడు శశి థరూర్, మ్మ్. హీ వాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. మ్మ్. ఆయన ఐపీఎల్కి వచ్చి వాళ్ళ టీం ఎవరు ఉన్నారో వాళ్ళకి తన ఆఫీసు ద్వారా లాభం వచ్చేటట్టుగా, మేలు వచ్చేటట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడని చెప్పి ఎలిగేషన్ వస్తే మ్మ్. హీ రిజైన్ ఫ్రమ్ మినిస్టర్. మ్మ్. మినిస్ట్రీ నుంచి రిజైన్ చేశారు. అవును. సో ఇట్లా అనేక ఉదాహరణలు ఉన్నాయి. మ్మ్. ఇప్పుడు మన మనోహర్ గారు సివిల్ సప్లైస్ కదా, మిజోరాంలో ఒక ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ లలితన్ జరా అని. మ్మ్. ఆయన ఇచ్చినటువంటి మిడ్ డే మీల్ కాంట్రాక్ట్ మ్మ్. వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి వచ్చిందని చెప్పి మ్మ్. ఎలిగేషన్ వస్తే మ్మ్. దాన్ని నెపోటిజం అంటాం. మ్మ్. అంటే బంధుప్రీతి మ్మ్. వాడు చేసిన ప్రమాణంలో ఉన్నటువంటిది. మ్మ్. అది వచ్చిన తర్వాత హీ హాస్ రిజైన్డ్ మినిస్టర్. మ్మ్. ఏది ఒక స్టేట్లో. మ్మ్. సో ఇన్ని ప్రెసిడెన్సీస్ ఉన్నాయి. మ్మ్. ఇక్కడ వారు చేసింది ఏంటి, సినిమాకి వెళ్ళారు, మ్మ్. యాక్ట్ చేశారు. నేను ఇక్కడ రెండు విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నాను. సరే. ఒకటి, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ప్రొఫెషన్, మ్మ్. యూ వాంట్ టు కంటిన్యూ, మ్మ్. వీ హ్యావ్ నో ఇష్యూస్. మ్మ్. మీరు అది నాకు అవసరం, నాకు ఆదాయాన్ని ఇచ్చే మార్గం, నేను చేసుకుంటానంటే మేమెవరు మాట్లాడటానికి? మ్మ్. అది నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నీ ఆక్యుపేషన్, ప్రొఫెషన్ని నువ్వు చూజ్ చేసుకోవచ్చు. మ్మ్. ఆ విషయంలో అసలు మేము ఎలాంటి కామెంట్ ఎప్పుడూ చేయలేదు. మ్మ్. ఇన్ఫ్యాక్ట్ వీ అప్రిషియేటెడ్ హిస్ యాక్టింగ్. మ్మ్. నటుడిగా అతని యాక్షన్ని మ్మ్. సందర్భాన్ని బట్టి మనం అప్రిషియేట్ చేసుకున్నాం, మ్మ్. ప్రైవేట్ గాను పబ్లిక్ గాను. మ్మ్. అది పక్కకు పెడితే మ్మ్. ఇప్పుడు ఈ పని చేస్తూ ఆ పని చేయకూడదు అన్నటువంటిదే అంశం. ఓకే. వారు టికెట్స్ ఇంక్రీజ్ చేయించుకున్నారు, ప్రభుత్వంలో ప్రమోషన్ చేయించుకున్నారు, సినిమా ప్రమోషన్ చేశారు. మ్మ్. వాళ్ళ మినిస్టర్స్ ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి సినిమా చూడమని చెప్పతే ఏది చూడమని చెప్తాము. మనోహర్ గారు కమిటీ అయ్యారు అన్నమాట. ఈవెన్ దుర్గేష్ అనే దుర్గేష్ మినిస్టర్ గారు కూడా మ్మ్. వారు ఓపెన్గా మీరు చూడండి, కొనిపించండి, టికెట్లు కొనిపించండి, 700-600 ప్లస్ ట్యాక్సెస్, మ్మ్. ప్రీమియర్ షోలు పెట్టండి, మ్మ్. మన ఆదాయం రావాలి అని ఓపెన్గా మాట్లాడి మ్మ్. ఇవన్నీ చేశారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్, వాళ్ళు చేసిన కూడా తప్పే. తప్పే కదా. వాళ్ళు చేసిన కూడా తప్పే. మ్మ్. అండ్ హీ హిమ్సెల్ఫ్, మినిస్టర్ గారు మన కళ్యాణ్ గారు, మ్మ్. హీ హిమ్సెల్ఫ్ కమిటెడ్, నేను ఆదాయం కోసమే సినిమాలు చేస్తున్నానని చెప్పారు. మ్మ్. సో అసలు ఇక్కడ ఎవరైనా చూడాల్సింది ఏంటంటే, మనం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని తీసుకున్నప్పుడు మ్మ్. రాజ్యాంగానికి కట్టుబడి లోబడి మనం పనిచేస్తున్నామా లేదా అన్నది కదా ఇక్కడ పరిశీలించుకోవాల్సింది, మ్మ్. సమీక్షించుకోవాల్సిన అంశం. మ్మ్. ఇందులోనే ఇప్పుడు గవర్నమెంట్ మెషినరీ వాడుకున్నారు, వీళ్ళందరినీ తీసుకెళ్లారు అన్న పాయింట్ కూడా మేము వేసిన దానిలో ఉంది. ఓకే. అయితే దానిలో కూడా నేను క్లారిఫై చేశాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, Z ఉంటుంది, Y ఉంటుంది, ఇట్లా ఉన్నాయి. మ్మ్. సపోజ్ వీరికి కూడా అట్లాంటి సెక్యూరిటీ కవర్ ఏదన్నా గవర్నమెంట్ అనౌన్స్ చేసి జియో ఇచ్చి ఉంటే మ్మ్. ఆటోమేటిక్గా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. వెళ్తారుగా. షూటింగ్ దగ్గరికి వెళ్ళారని మనం ఆక్షేపించడానికి లేదు. మ్మ్. బికాస్ హిజ్ లైఫ్ ఈజ్ ప్రెషియస్ అండ్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ హిజ్ లైఫ్. మ్మ్. ఇఫ్ దెర్ ఇస్ ఆయన జీవితానికి, లైఫ్కి మ్మ్. థ్రెట్ ఉందంటే మ్మ్. అవివేకంగా ఉన్నవాళ్ళు తప్ప వివేకవంతుడు ఎవడో కూడా మ్మ్. ఎలా తీసుకెళ్తారో అనలేం కదా. మ్మ్. అనలేం కదా. మ్మ్. సో ఈ రెండు విషయాలు కూడా చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, క్లారిఫై చేస్తూనే ఉన్నా. మ్మ్. బట్ చేసిన పొరపాటు ఏంటనేది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మ్మ్. ఏమిటి, ఒకవైపు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన పదవి చేయడం అన్నది వారు ఉంచుకోవాల్సిన ఇంట్రెస్ట్. ఓకే. కానీ దీంతో పాటు
వారు కానీ లేదా వాళ్ళ ఈ నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ లేదా క్రూ కానీ వాటెవర్ వాళ్ళకి ఏదో రకమైన మేలు దొరికే విధంగా తన ఆఫీస్ తన పదవిని ఉపయోగించి చేయడం అనేటువంటిది ఇంకొకటి. రెండు సో ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో పవన్ కళ్యాణ్ గారితో ఒక ట్వీట్ చూశాను. నాకు సెలవులు ఇచ్చి నేను సినిమాలో పార్టిసిపేట్ చేసేలా సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అని చెప్పారు. సో దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పాత్ర కూడా ఉంటుందా? ఇప్పుడు అలా సెలవు ఇవ్వడానికి ఆయనకు అధికారం లేదు. సరే కోఆపరేట్ చేయడం అంటే అది దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఒకవేళ వాళ్ళు నిజంగా సినిమా చేసుకోవాలనుకుంటే వారు ఈ కొద్ది రోజులు ఈ జాబ్ వదిలేసి అది చేసుకుని అది పూర్తయినాక వచ్చి మళ్ళీ ఇందులో చేరొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుంది పవన్? అంటే సో ఇప్పుడు దట్ మీన్స్ వాట్ హీ హాస్ టు వెకేట్ దిస్ ఆఫీస్. ఆ మంత్రి పదవిని ఇంకెవరికి ఇవ్వకుండా ముఖ్యమంత్రి దీనికోసమే దాచిపెట్టి ఆయన 6 నెలల తర్వాత తిరిగి వస్తే మళ్ళీ ఆయన ఇవ్వాలనుకుని ఇచ్చాడు అనుకోండి, అది వేరే వ్యవహారం. బట్ వైల్ కంటిన్యూయింగ్ ఇన్ ఆఫీస్ హీ కెనాట్ యాక్ట్. ఎంజీఆర్ లాంటి యాక్టర్ చేయలేదు, జయలలిత గారు చేయలేదు, రాజేష్ ఖన్నా చేయలేదు. యూ టేక్ ఎనీబడి, దే అనౌన్స్డ్ ఓపెన్లీ విల్ నాట్ యాక్ట్ ఇన్ మూవీస్ అని ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత. ఎన్టీఆర్ చేశాడు అనేది నేను కూడా చూశాను. ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి చేసినట్టు. అది అదే నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీగా ఉండి చేసేది వేరు, ఇలా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చేసేది వేరు. వాళ్ళు చేసిన కోర్టులో ఇంకెవరో సుమోటోగా తీసుకోవడానికి లేదు. అంటే అన్లెస్ మీలాంటి వాళ్ళు ఎవరో పిటిషన్ చేసి కోర్టు దృష్టికి తీసుకెళ్తే తప్ప డైరెక్ట్గా డిస్క్వాలిఫై ఎవరా? అంటే సుమోటో తీసుకుంటే అవుతారు, తీసుకోకపోతే అవరు. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది అక్కడ ఎస్టాబ్లిష్ కావాలి. ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు మీ కేసులో? కోర్టు కనుక తీర్పు చెప్పాల్సి వస్తే ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మేము అడిగింది ఏమిటంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, అబ్యూజ్ ఆఫ్ పవర్ ఉంది, వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగపరిచి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఆదాయం మేలు జరిగే విధంగా వాళ్ళు పనిచేశారు. దట్ ఈస్ ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఇది విచారించి చర్య తీసుకోండి అని చెప్పాం చట్ట ప్రకారం, అంతే. డైరెక్ట్గా యాక్షన్ తీసుకోమని మేము చెప్పలే, ముందు ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మేము ఒక మాట అన్నాం, అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు. మా దృష్టికి వచ్చినట్టు అంశం ఇది, దానికి ఒక మెషినరీ ఉంది, మీరు వెరిఫై చేయండి, వెరిఫై చేసి నిర్ధారణ అయితే అప్పుడు చర్య తీసుకోండి అన్నది మా ప్లీ కోర్టులో మేము వేసినటువంటిది. మొట్టమొదట మేము గవర్నమెంట్కి ఇచ్చాము ఒక రిప్రజెంటేషన్, యాంపుల్ టైం అంటే రీజనబుల్ టైం కూడా ఇచ్చాం. నో రెస్పాన్స్ అండ్ నో యాక్షన్. సో మేము ప్రభుత్వాన్ని అడిగాము, వాళ్ళే మేము చర్య తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇంక వీళ్ళు తీసుకోరు బికాజ్ హీఈస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, కాబట్టి సిబిఐతో చేయించండి ఇండిపెండెంట్గానే చేసాం. సో జడ్జి కూడా ఏం చెప్పారంటే సిబిఐని లిస్ట్లో ఎందుకు రాలేదని రిజిస్ట్రీని అడిగి నెక్స్ట్ హియరింగ్లో సిబిఐని చేర్చి వాళ్ళ అడ్వకేట్కి నోటీస్ ఇచ్చి డేట్ ఇవ్వండి అని చెప్పింది ఆ జడ్జి గారు చెప్పారు. సో ఆ నెక్స్ట్ హియరింగ్లో అది రావాలి. మీరు కేసు వేసిన తర్వాత విజయ్ కుమార్ గారికి చాలా మంది ఫాలోవర్స్ వచ్చారో తెలియదు కానీ చాలా మంది శత్రువులు తయారైపోయారు. సోషల్ మీడియాలో మేము పైన విరుచుకుపడుతున్నారు జనసేనకు సంబంధించిన వాళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న విజయ్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న విజయ్ కుమార్ మా నాయకుడిని ఎలా అంటారు? ఇదిగో విజయ్ కుమార్ చూడండి జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేశాడు అంటే ఒక వీడియో తిప్పుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ మీరు చెప్తూ, ఆయన గురించి ప్రైజ్ చేస్తూ, కలెక్టర్గా ఉన్నప్పుడు బహుశా అప్పుడు సెక్రటరీగా ఉన్నారు. సో అది వీడియో తిప్పుతున్నారు, దానికి ఏంటి మీ ఆన్సర్? ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పడం అన్నదాన్ని ఐ వాంట్ టు అడ్రస్. సి ఇప్పుడు వీఆర్ లైక్ బ్రదర్స్, మీ బర్త్డే రోజు మేము విష్ చేయమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీరిద్దరూ అపోనెంట్స్. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషయం చెప్తున్నాడు? సో వై ఈజ్ గివింగ్ ట్వీటింగ్, వై జగన్ ఈజ్ షేరింగ్ హిజ్ విషెస్? సో నేను ఆ రోజు భావించింది ఏంటంటే ఎవరైనా బర్త్డే అన్నప్పుడు మనం బర్త్డే విషెస్ చెప్తాము, అది మన కల్చర్. అంటే అందరికి ఉందో లేదో తెలియదు, నాకైతే కల్చర్. ఎందుకంటే నాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి బర్త్డే చాలా చక్కగా చేసేవారు అనమాట. అంటే బాగా లేట్గా పుట్టాం, ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ సన్, నో సిస్టర్స్ నో బ్రదర్స్. సో అలా అలవాటు అయిపోయింది నాకు. ఎవరి బర్త్డే అని తెలిస్తే కొంచెం ఇమోషనల్గా విష్ చేయడం అనేది అలవాటు. సేమ్ ఆ బ్రదర్లీ ఫీలింగ్తోనే నేను విష్ చేశాను. దట్స్ ఆల్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ. యాక్చువల్గా అయితే ఇది ఇండియాలో దాని గురించి అసలు అనుకుంటున్నారు, కానీ వెస్ట్రన్ కల్చర్లో అసలు అది చాలా అంటే ఒక ఎటిక్విటీస్లో భాగంగా ఉంటుంది అది. అసలు అది ఒక ఇష్యూలాగా చూడరు ఎవరు. ఆంధ్రప్రదేశ్లో బర్త్డే విషెస్ చెప్పడం కూడా, మీరు మాట్లాడడం, మీరు చూడడం కూడా పొలిటికల్గానే జడ్జ్ చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి
ఇకపోతే అసలు వైసీపీ కోసం పనిచేస్తున్నారు, ఇంకో దానికోసం పనిచేస్తున్నారు అని అనడంలో ఏమి వివేకం ఉంది, వాళ్ళకి ఏమి విజ్ఞత ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ వైసీపీ వాళ్ళు ఇలాగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కేసు వేసుకోవాలంటే వాళ్ళు వేసుకోలేరా? వాళ్ళకి ఒక లీగల్ సెల్ ఉంది, ఒక బెటాలియన్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళని ఎంతోమందిని వాళ్ళు పెంచి పోషించుకున్నారు కనీసం 10 సంవత్సరాలుగా. అంత రొబస్ట్ లీగల్ వింగ్ ఉండి ఇలాంటి కేసు వేయడం అనేది పెద్ద సబ్జెక్టా? వాళ్ళు ₹1,00,00,000 పెట్టి ఒక హీరింగ్కి ఒక లాయర్ని తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు దీనికోసం ఒకరు వెనకాల ఎందుకు పడతారు? నిజంగా వాళ్ళు కేసు ఇస్తే ఇంకా ఎఫెక్టివ్గా అది లాజికల్ క్వశ్చన్. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు మేము పొలిటికల్ పార్టీ పెట్టాము, లిబరేషన్ కాంగ్రెస్ అని, పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాము. సో ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందంటే, ఇప్పుడున్న పార్టీలు ఇవి కేవలం అగ్రవర్ణ ఆధిపత్య వర్గాల పార్టీలు. ఇవి కేవలం వాళ్ళ ఇంట్రెస్ట్లు. తెలుగుదేశం పార్టీ ఉంటే 100 మంది కమ్మ వాళ్ళను అడ్వైజర్స్గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్పర్సన్స్గా, అక్కడ వచ్చేటువంటి ఏ కొత్త పోర్ట్ఫోలియో వచ్చినా వాళ్ళని పెట్టుకుని రకరకాల ఎన్ఆర్ఐస్ని వీళ్ళందరినీ తీసుకొని వచ్చి లక్షల రూపాయలు విలువ వచ్చే విధంగా ఉద్యోగాలు, వాళ్ళకి పోర్ట్ఫోలియోలు, పదవులు, కాంట్రాక్ట్లు, కమిషన్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సేమ్ థింగ్ వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు వాళ్ళు 100 మంది కమ్మ వాళ్ళని అపాయింట్ చేస్తే వీళ్ళు 500 మంది రెడ్లను అపాయింట్ చేశారు. ఇప్పుడు మనం అప్పుడు 100 చేసాం, ఈయన 500 చేశాడు, ఈసారి మనం 1000 మందిని చేయాలని డిస్కషన్ నడుస్తుంది. అంటే ఆ కమ్యూనిటీకే పనిచేయటం, ఒక కాంట్రాక్ట్ వచ్చిన, ఒక వర్క్ వచ్చిన, అంటే డెసిషన్ మేకింగ్ ఉండే నామినేటెడ్ పోస్ట్, అంటే ఎలాంటి నిధులు విధులు లేని నామినేటెడ్ పోస్టులు కాదు. ఇప్పుడు ఉదాహరణకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి 56 కార్పొరేషన్లు పెట్టారు. ఈ 56 కార్పొరేషన్లో 56 మంది బీసీలు పెట్టారు. ఎవరికి ఒక వెహికల్ లేదు, కనీసం ఒక సంతకం పెట్టక ఫైల్ లేదు, అంటే విధులు లేవు, నిధులు లేవు. అలాంటి పదవులు వీళ్ళకి ఇస్తారు. ఏది బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకి ఇస్తారు. బట్ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉండి పనిచేసే పదవులేమో వాళ్ళే తీసుకుంటారు. దానికి ఏమంటారంటే ఇవన్నీ నామినేటెడ్ బేసింగ్ ఆన్ మెరిట్, దీనికి ఏమో రిజర్వేషన్స్ ఉండవు అని చెప్తారు. అట్లా ఒక డిస్కషన్ నడిచింది. సో ఈ రకంగా ఈ పార్టీలు ఒకటే కమ్మ వారికి, ఇంకొక రెడ్డి వారికి మాత్రమే జరుగుతున్న క్రమంలో 80% మంది అధిక జనం ఈనాటి వరకు 80 సంవత్సరాలు అవుతున్నా అధికారం అనేది చూడలేదు. అలా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు, అలాగే పేదవాళ్ళ తరఫున ఈ పార్టీ పెట్టుకుని ముందుకు వచ్చాం. సో ఎందుకు మేము పార్టీ పెట్టింది, మేము ముఖ్యమంత్రి అవ్వాలని, మేము అధికారంలోకి రావాలని, తద్వారా పేదవాళ్ళకి పనిచేయాలని. అలాంటి పరిస్థితిలో ఏదో పార్టీకి ఉండి పని చేయాల్సిన అవసరం ఉంది. అలా పని చేయాలంటే అక్కడికే వెళ్ళి పని చేసుకోవచ్చు కదా, అక్కడే ఉండొచ్చు కదా, ఎవరు కాదంటున్నారు? సో ఇలాంటి విజ్ఞత లేనటువంటి మాటలు, ఆలోచన ఏమిటి? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మేము పనిచేస్తుంది, మేము ముఖ్యమంత్రి అవ్వాలని, మేము అధికారంలోకి రావాలని, మేము చట్టాలు చేయాలని, మేము పేదవారికి అవసరమైన విధంగా చట్టాలను మార్పు చేయాలి, ఒక పాలసీ మేకింగ్, ఒక డెసిషన్ మేకింగ్, ఒక లా మేకింగ్ మేము చేయాలని మేము పార్టీ పెట్టాం. ఎవడికో కొమ్ము కాయాల్సిన అవసరం, ఎవడికో పని చేయాల్సిన అవసరం మాకేంటి? అంత కారణం మాకేంటి? రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలను ఫేస్ చేయాల్సిందే. బహుశా మిమ్మల్ని అడ్డుకోవడం కోసం, మిమ్మల్ని ఆ వర్గాల దగ్గరికి బలంగా వెళ్ళనీయకుండా చేయడం కోసం మీకు ముద్రేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కదా రాజకీయ పార్టీలు. సో ఎలా ఎదుర్కోబోతున్నారు దాన్ని, ఎలా చెప్పబోతున్నారు? అందుకే ఇప్పుడు గత ఈ ఎన్నికలకు ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఈ వైసీపీ ఏమంది? చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుతున్నాడు, అతను దత్తపుత్రుడు, అతను ఇచ్చిందే వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్, అంటే ఒక నేషనల్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక షర్మిల ఉండి ఆవిడ మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడని వైసీపీ అంది. అంటే ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ షర్మిల మాట్లాడినా వాళ్ళు తెలుగుదేశం ఏజెంట్లు. అలాంటిది విజయ్ కుమార్ మాట్లాడితే వైసీపీ ఏజెంట్ అని ఈరోజు టీడీపీ అంటుంది. మరి ఆ రోజు మీకు మిగిలిన పార్టీలతో మాట్లాడితే, మీరు కాంగ్రెస్తో ఎలియన్స్లో లేరుగా, అయినా మాట్లాడితే మరి తెలుగుదేశం నుంచి అతను ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడుతుందని వైసీపీ ఎందుకు అంది? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది ఒక కుట్ర. ఆధిపత్య వర్గాలు చాలా దూరం ఆలోచించి ఒక కుట్ర కుతంత్రంతో పనిచేస్తాయి. ఏ విధంగా పనిచేస్తాయి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలు అంటే టీడీపీ, వైసీపీ, ఇవి రెండే. ఈవెన్ జనసేనను కూడా టీడీపీ కింద పెట్టి దాన్ని కూడా ఎదగనీయకుండా చేసిన వ్యూహం అది.
అది వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. జనసేన వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. నిజానికి వాళ్ళకి తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్కి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లేవు కాబట్టి నేషనల్ పార్టీ అయినా అది మాట్లాడుతుంటే వాళ్ళని కూడా ఆ కింద కట్టేశారు. అంటే కొన్ని పార్టీలు టీడీపీ కింద కట్టేస్తున్నారు, కొన్ని పార్టీలు వైసీపీ కింద కట్టేస్తున్నారు. అంటే కమ్మ రెడ్డి మేమే అధికారంలో ఉండాలి, మేమే ఆధిపత్యంలో ఉండాలి, ఒకసారి మీరు ఒకసారి మేము, మిస్ అయితే ఈసారి మీరు, మిస్ అయితే ఈసారి మేము అన్నది వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఈ కుట్ర కుతంత్రం పూరితమైన ఆలోచనల్ని అర్థం చేసుకోండి మైనారిటీలారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీలారా అని మీ ద్వారా నేను చెప్తున్నా. బికాస్ ఇది లాంగ్ టర్మ్ విజన్ వాళ్ళది. అందుకోసమే ఎవరైనా మాట్లాడితే మరి ఇప్పుడు అప్పటి వరకు టీడీపీ కట్టిన పార్టీలని ఈ రోజు స్వతంత్రంగా మాట్లాడుతుంటే వైసీపీ కట్టకు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా అదర్ సైడ్ ఉన్నది అదే కాబట్టి. ఇవి రెండేనా? మనం ఎందుకు ఆ స్థాయికి రాలేము? కేవలం మన ఓట్లు వాళ్ళకి వేస్తున్నాం కాబట్టే కదా వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారు. మనమే లేకపోతే అసలు ఈ రెండు పార్టీలు ఎక్కడ ఉన్నాయి? అది అర్థం చేసుకోమంటున్నాను నేను. అందుకే నేను పదే పదే మనకున్న బలం మన ఓటు, మనకున్న బలం మన జనం, మన జనం మన బలం, మనకు ఓట్లు వేసుకుంటే, మన పాదల పార్టీకి, మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ పార్టీలకి వేసుకుంటే మనం అధికారంలోకి వస్తాం. అప్పుడు ఆ పంచన ఈ పంచన మనం కట్టాల్సిన అవసరం లేదు, మనమే స్వతంత్రమైన అవుతాము. కాబట్టి ఎవడైనా ఈ పార్టీ కోసం ఆ పార్టీ కోసం మాట్లాడుతున్నాడంటే ఆడు బుర్ర లేనివాడు, బుద్ధి లేనివాడు, విజ్ఞత లేనివాడు, ముందు చూపు లేనివాడు, విజన్ లేనివాడు అనుకోవాలా. ఒక మూర్ఖుడిగా ఎవడో ఒకడు ఆడు పోయిస్తేనో పెడితేనో తిని తాగి మాట్లాడుతున్నాడు అనుకోవడం తప్ప విజ్ఞత మాట్లాడే అంశం అయితే కాదు. అది వాళ్ళకి ఆన్సర్ చెప్పడం ఓకే, మీ పైన విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఆన్సర్ చెప్పడం ఓకే, అది నిజమేనేమో అని నమ్మే ప్రజలకు ఏం చెప్తారు? వాళ్ళని ఎలా మీ వైపు తిప్పుకుంటారు? వాళ్ళకి ఎలా? అదే ప్రజల్లోకి వెళ్ళి మనం ఏం చెప్తున్నామంటే, ఒకవైపు అధికారంలో ఉన్న వాళ్ళే ఏదైనా యాక్షన్లో ఉంటారు, అధికారం లేనివాడు యాక్షన్ ఏమి ఉండదు కదా. కాబట్టి మనం డే టు డే మాట్లాడినప్పుడు ఎక్కువ విషయాలు అధికారంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడాల్సి వస్తుంది. అది ఆ క్వశ్చనింగ్ అనేది పవర్లో ఉన్న వాళ్ళకి జరుగుద్ది. అది కూడా ఒక ఆలోచన అనుకోవచ్చు. వీళ్ళు పద్దాక వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నారు, వీళ్ళని క్వశ్చన్ చేయట్లేదు అనుకోవచ్చు. వీళ్ళని క్వశ్చన్ చేయడానికి అసలు వీళ్ళు లేరు కదా, సోదిలో లేరు కదా. వాళ్ళని ఏం ప్రయోజనం ఉంటుంది? ఏ రకమైనటువంటి యాక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర? సో యాజ్ ఫర్ యూ వైసీపీ కోసం టీడీపీ పనిచేస్తుంది, కోసం వైసీపీ పనిచేస్తుంది, అంతే కదా? ఎస్, ఇది చాలా అంటే ఒక మాస్టర్ మైండింగ్ అది 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 ఎంత లోతుగా ఆలోచిస్తేనే మీకు అర్థం అవుద్ది. మీరు జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నిటినీ మీరు ఇన్ఫరెన్స్ తీసుకుంటూ వెళ్తూ ఉంటే క్లారిటీ వస్తుంది మీకు. ఓహో, ఈ రకమైనటువంటి కుట్ర ఉందా? ఇప్పుడు నేను అసలు మీకు ఇంకొక భయంకరమైన విషయం కూడా చెప్తా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని అంత హడావిడి చేశారు కదా, కాంప్రమైజ్ అయిపోయినట్టుంది అని నేను అంటున్నాను ఈరోజు. లిక్కర్ స్కామ్ అంటే వాళ్ళకి మధ్య తెరచాటు ఒప్పందం, అంటే బిహైండ్ ది స్క్రీన్స్ ఒప్పందాలు అయిపోయినాయి. ఎత్తుకున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి చూపిస్తున్నారు తప్ప నిజంగా దీనిలో ఏదో జరిగితే దాన్ని వెలికి తీసి చర్య తీసుకుందాం అన్న సీరియస్నెస్ గవర్నమెంట్లో ఉందని నేనైతే అనుకోవడం లేదు. చేసిన అరెస్టులు కూడా కేవలం పబ్లిక్ కోసం, లేదా వీళ్ళ రేట్లు పెంచుకోవడానికి, వీళ్ళకి కావాల్సినవి ఎక్కువ తీసుకోవడానికి. ఒకవేళ వాళ్ళకి కమిషన్ వచ్చి ఉంటే అందులో ఎంత ఈళ్ళు కొట్టాలని ఆలోచించడానికి జరుగుతున్నాయి తప్ప. సార్, జరిగిన అరెస్టులు చిన్న అరెస్టులు కావు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ అరెస్టు, ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి అరెస్టు, భారతి గారికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఫైనాన్స్ డైరెక్టర్ గోవిందప్ప అరెస్టు, తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి అరెస్టు. ఎందుకు మీకు అది లైట్? అప్పుడే కదా బేరం పెరుగుద్ది. ఆ లెవెల్లో చేస్తేనే కదా నెగోషియేటింగ్ పవర్ పెరుగుద్ది. అంటే నేను ఒక ఎలిగేషన్ చేస్తున్నాను మీ ద్వారా. అది కాదంటే వాళ్ళు అంటే కాలం ప్రూవ్ చేస్తుంది. ఎలిగేషన్ చేయడం వెనక రీజన్ ఏంటి? మీ దగ్గర ఉన్న సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీకేమనిపిస్తుంది? మీకు కనపడుతున్న పిక్చర్ ఏంటి? నాకు కనిపిస్తున్న పిక్చర్ ఏంటంటే, తెర వెనుక ఒప్పందాలు అయిపోయాయి. సో ఒకసారి అడుగు వేసాం కాబట్టి దీన్ని కొనసాగించకపోతే జనం అర్థం చేసుకుంటారు. దానికి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి వదిలేద్దాం అన్న ఆలోచనలు ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో కాలం నిర్ణయించాలి మరి మన మాట అది నిజమవుద్దా లేక నిజం కాకపోద్దా అనేది చూడాలి. 3600 కోట్ల లిక్కర్ స్కామ్ డబ్బులు మళ్ళీ ప్రజల ఖజానాకు వచ్చే పరిస్థితి లేదు ఇంకా. అసలు అది ఇచ్చినట్టుగానే తీసుకున్నట్టుగానే ఎక్కడ ప్రూఫే లేదు కదా. సిట్ కూడా అలిగేషన్ చేస్తుంది. లేదు అసలు నేను ఇంకొక ప్రశ్న కూడా రాబోయే రోజుల్లో వేయాలనుకుంటున్నాను. అసలు వీళ్ళు ఉన్న విధానాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ విధానం మార్చడంలో వీళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటి? దీని వెనక వీళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు ఇది జరిగింది అన్నది కూడా
నేను దీన్ని ఐఎమ్ అంటే నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాను. ఆ అంశం గురించి కూడా రాబోయే రోజుల్లో ప్రశ్నిస్తాం. సో అది ఇందాక మీరు అడిగినటువంటిది ఒకటే, ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. వీళ్ళు గత 75 సంవత్సరాలుగా వీళ్ళ ప్రవర్తన విధానం ఎలా ఉంది అన్న దాని మీద ఒక అవగాహన అయితే చాలా చేయాల్సిన పని ఉంది, కష్టం చేయాల్సిన పని ఉంది. అదే సమయంలో వీళ్ళు మాట్లాడేదానికి నేనేం అడిగాను, ఇలా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు తీసుకున్న పదవి ఒకటి, చేస్తున్న పని ఒకటి, అందువల్ల రెండింటి మధ్య వివాదం ఉంది, ఇది విచారించండి అని అడిగాం. మీరు ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఎంక్వైరీలో తేలితే చర్య తీసుకోమన్నాం. దీనికి నువ్వు కోర్టుకి కదా సమాధానం చెప్పుకోవాలి. నేను తప్పు చేయకపోతే తప్పు చేయలేదని చెప్పుకోవాలి, చేసి ఉంటే నేను తప్పు చేశాను, పొరపాటు అయిందని చెప్పుకోవాలి. ఈ రెండు మానేసి ఎదుటి వ్యక్తి మీద ఎదురు దాడి, ఆ దాడి కూడా అసందర్భంగా ఎలాంటి కాంటెక్చువల్ మ్యాటర్ కాంది. ఇప్పుడు నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు ఉన్న యాక్టివిటీస్ గురించి పొలిటికల్ లైఫ్లో ఎలా మాట్లాడతాం? ఇప్పుడు నేను రాజకీయ కార్యక్రమాలు అప్పుడేం చేయలేదు కదా. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ 1 year ఓల్డ్ ఓన్లీ. సో అయితే ప్రజల కోసం చేసిన పనులు ఉన్నాయి. సో ప్రజల కోసం చేసిన పనుల్లో ఏ విధంగా పనిచేసామనేది మేము చెప్తున్నాము. సో ఆ ప్రజాసేవని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కూడా ఇట్స్ సివిల్ సర్వీస్ ఓన్లీ, బట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఈ సేవ అన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. అయితే వీళ్ళు మాట్లాడేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పేదరికంపై గెలుపని అప్పుడు కొన్ని ప్రోగ్రామ్ చేసాం ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఆ రోజు కూడా నేను మాట్లాడాను, అంటే ఈ గవర్నమెంట్ పాలసీలు ఏంటి, పేదరికంపై గెలుపు అన్న కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇది తీసుకున్నారు సీఎం గారు అని ఆ రోజు కూడా నేను చెప్పాను. బాబు గారి గురించి ఎస్, అంటే వై హీ టుక్ దిస్ కాన్సెప్ట్ అని నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రడక్టరీ స్పీచ్ నేనే ఇచ్చాను. అందులో కూడా చెప్పాను నేను, అంటే ఎందుకు పేదరికంపై గెలుపు అంటే ఆ ప్రోగ్రామ్ని మేమే కాయిన్ చేసాం. ఆ పేరు కూడా మేమే చెప్పాం సీఎం గారు, ఈ పేరు పెడితే బాగుంటుందని. బాగుంది టైటిల్ అని ఆయన ఆ టైటిల్ తీసే పెట్టాడు అప్పుడు, పేదరికంపై గెలుపు. సో మరి ఆ వీడియోలు కూడా తీసి ప్లే చేసి అప్పుడు మీరు తెలుగుదేశం వైపు అనాలిగా, అంటే కన్వీనియంట్గా ఉండే మాటలు మాట్లాడుతున్నారు. మేబీ. సో నేను ఈ రకంగా మాట్లాడే వాళ్ళు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మీది తప్ప ఒప్ప, తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పండి, ఎవరికి కోర్టుకు చెప్పండి. ఇలా వీడియోలు చేసుకుని వ్యక్తిగతంగా ఎదురుదాడి చేయటం వల్ల ఏం సాధించగలుగుతారు? సో మీరు ఏదో సక్సెస్ అయినట్టు ఏదో హిట్ చేశారు ప్రాపర్గా. పొలిటికల్గా ఒక పెద్ద చర్చ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. పొలిటికల్గా పార్టీకి సంబంధించిన చర్చ, మీ ఐడియాలజీకి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. యా, సి దెర్ ఆర్ ప్రెసిడెన్సెస్. సోనియా గాంధీ, జయా బచ్చన్, శశి థరూర్, బన్సల్, రైల్వే మినిస్టర్ బన్సల్, ఆ తర్వాత దయానిధి మారన్, ఆయన టెలికాం మినిస్టర్గా ఉండి సన్ టీవీ నెట్వర్క్కి, ఫ్యామిలీ బిజినెస్కి దోహదపడే విధంగా చేశాడని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వస్తే హీ రిజైన్ ఫ్రమ్ టెలికాం మినిస్ట్రీ. సో ఇట్లా సో మెనీ ప్రెసిడెన్సీస్ ఉన్నాయి. కాబట్టి వీరు కూడా రిజైన్ చేసేస్తే అక్కడికి ఈ సమస్య అయిపోతుంది. ఆ తర్వాత ఏ విధంగా ముందుకు భవిష్యత్తులో సినిమాలు చేసే అవకాశం ఉండదు ఇంకా, అంటే మినిస్టర్గా కొనసాగుతూ చేయకూడదు. బికాస్ దట్ ఈస్ ఆల్సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరికి సంబంధించిన ఇష్యూలో వాళ్ళు అలా కంటిన్యూ అవుతున్నారని ఎలక్షన్ కమిషన్ ఇంకెవరు గుర్తించినప్పుడు మళ్ళీ వాటికి రిజైన్ చేశారు. తర్వాత ఏమి ఇష్యూస్ లేవు ఇంకా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయకపోతే ఇంక గొడవ ఏం లేదా? ఆల్రెడీ చేసిన దానికి కూడా ఏమైనా చర్యలు ఉంటుంది కదా. ఇప్పుడు దీని మీద చేసిన దానికి చర్య తీసుకుంటుంది కదా గవర్నమెంట్. అంటే ఎంత వెల్త్ వాళ్ళ అనుచరులకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ వచ్చే విధంగా ఇతను ఆఫీస్ ఆఫ్ అంటే అతను పదవి వాడాడు అన్నది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాకు ఒక కొత్త పాయింట్ వస్తుంది. ఏడీఆర్ నిన్న ఒక సర్వే ప్రకటించింది, రిచెస్ట్ సీఎం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు అని. 931 కోట్ల రూపాయల ఆస్తులు ఆయనకున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఆయన గడిచిన 40 ఏళ్ళుగా ఏదో ఒక పదవిలో ఉన్నారు. ఆయన వ్యాపారం చేయకూడదు, ఏ కంపెనీలో డైరెక్టర్గా ఉండకూడదు, ఎటువంటి వ్యాపారం ఉండకూడదు. బట్ అంత రిచెస్ట్ సీఎం ఓన్లీ గవర్నమెంట్ నుంచి వస్తున్న జీతంతో ఎలా అయ్యారైనా? అంటే ఇప్పుడు పదవిలో ఉన్న రోజుల్లోనే చేయకూడదు, కంటిన్యూస్గా పదవిలోనే ఉన్నారు కదా. ఎక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 14 ఏళ్ళు ప్రతిపక్ష నేత, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, పొలిటికల్ కెరీర్లో 30 ఏళ్ళు. అదే ఇంతకుముందు 78లో మంత్రి, కర్షక పరిషత్ చైర్మన్, తర్వాత మధ్యలో ఒక 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నారు ఆయన. అంతే, కంటిన్యూస్గా ఆఫీస్లోనే ఉన్నారు కదా. అంటే ఇక్కడ ఫ్యామిలీ బిజినెస్లు ఉన్నాయి కదా, ఫ్యామిలీ బిజినెస్లో ఆయనకు ఒక షేర్ ఉంటుంది కదా.
సపోజ్ ఇప్పుడు 10,000 crores ఉందనుకోండి, అందులో ఆయనకు ఒక 10% షేర్ ఉందని. అలా హోల్డ్ చేయొచ్చా షేర్? ఎస్ అంటే వాళ్ళు ఇవ్వచ్చు కదా, Hmm. వాళ్ళ బిజినెస్లో Hmm. ఈయనకి ఒక షేర్ ఇయర్మార్క్ చేసి పెట్టుకోవచ్చు కదా. అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కానీ లేకపోతే మేనేజ్మెంట్లో కానీ ఉండడానికి లేదు. షేర్ కొనుక్కుని బట్ నేను అనేది షేర్ అంటే గిఫ్ట్ షేర్ మార్కెట్ షేర్ కాదు. అదే కంపెనీలో షేర్. అంటే ఇప్పుడు ఆయనకి ఆ రకమైన ఇన్కమ్ కాదు, ప్రాపర్టీ వాల్యూ ఉంది అని అంటే వేరియస్ ప్రాపర్టీస్ దానిలో ఆయనకు ఉన్నటువంటి భాగాన్ని బట్టి ఉండొచ్చు కదా. వైఫ్ ఉన్నారు, డాటర్ ఇలా ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఓకే, అలా అలా ఆయన అత్యంత స్థితిమంతుడు అయి ఉంటాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉన్న పదవిని వాడుకుని గనక ఆయన సంపాదించుంటే దానికి లెక్కలు ఉంటాయి. అది ఆ అవకాశం లేదు. అంటే ఆయన చేయలేదని నేను చెప్పడం లేదు, పేపర్ మీద అవకాశం లేదని చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఉంది సార్. సో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యవహారాలపై చాలా విమర్శలు వస్తున్నాయి. బీహార్లో రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్పందించింది. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పైన మీరు ఏమైనా స్పందించగలరా? ఏమైనా అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒకటి ఆయన బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వన్ ఆఫ్ ది అసెంబ్లీ సెగ్మెంట్ మహదేవ్పుర గురించి మాట్లాడారు. అక్కడ 1,250,000 ఓట్లు థెఫ్ట్ అయినాయి అనేటువంటి విషయం చెప్పారు. అది చెప్పిన వెంటనే ఆ ఎంపీ, ఆ పర్టికులర్ ఎంపీ బీజేపీ నుంచి గెలిచారు. అతను ఏం ట్వీట్ చేస్తాడంటే, నేను చాలాసార్లు ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ గెలిచాను, సో 1,00,000 మంది దొంగ ఓట్లు ఉన్నాయి అని అంటే ఓటు వేసిన హిందువుల్ని మీరు అవమానిస్తున్నారని రాశాడు ట్వీట్లో. అంటే బీజేపీకి హిందువులు మాత్రమే ఓట్లు వేస్తారా ఫస్ట్ ప్రశ్న. ఇప్పుడు 20 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పుడు ఇతను గెలవడానికి 10 లక్షల ఓట్లు వస్తే ఈ 10 లక్షలు బెంగళూరులో ఉన్నవాళ్ళు హిందువులు మాత్రమే ఓటేశారా? అంటే ఈయన గెలిపించింది హిందువులే కాబట్టి నువ్వు హిందువులను అవమానిస్తున్నావు అని అంటాడా? మరి రాహుల్ గాంధీ ఎక్కడ కూడా తన దీనిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే పదాలు ఎక్కడ వాడలేదు. మరి అన్ని లక్షల మంది ఓట్లు వేసి మిమ్మల్ని ఎంపీగా అన్నిసార్లు గెలిపిస్తే నువ్వు హిందువులను అవమానిస్తున్నాను రాహుల్ గాంధీ మీద ఎలా ట్వీట్ చేస్తావు? అంటే ఇంత దారుణమైనటువంటి డివిజివ్ పాలిటిక్సా? అంటే ప్రతి విషయానికి మతాన్ని ఎందుకు తీసుకొస్తారు? ఇప్పుడు లౌకిక రాజ్యం మంది, మత ప్రమేయం లేని రాజ్యం మంది. అలాంటిది ఈ జనరల్ డిస్కషన్లో కూడా వై యూ వాంట్ టు నేమ్ హిందూస్ అంటే హిందువులు మాత్రమే ఓటర్స్, హిందువులు మాత్రమే ఈ సమాజంలో ఫండమెంటల్ రైట్స్ కలిగిన వాళ్ళు, ఓటు రైట్స్ కలిగిన వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు కాదా? ఎందుకు ఈ మతం అనేది మొదటి ప్రశ్న. ఇక రెండోది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే, మీరు ఇలాగా ఓటర్ లిస్టుల గురించి, ఓటు థెఫ్ట్ గురించి మాట్లాడి పేదలను అవమానిస్తున్నారని చెప్పారు వాళ్ళు. అంటే అసలు పేదలు మాత్రమే ఉన్నారా ఈ దేశంలో? మిగిలిన వాళ్ళు మనుషులు కాదా? మిగిలిన వాళ్ళకి ఓటు హక్కు లేదా? పైగా నువ్వు ఒక ఎలక్షన్ కమిషన్ అంటే నువ్వు ఒక అంపైర్, అంటే న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాల్సిన, అన్బయాస్డ్గా ఉండాలి, ఇండిపెండెన్స్ ఉంది నీకు, అటానమీ ఉంది నీకు, 324 ఆర్టికల్లో నీకు ఇన్ని రకాలైనటువంటి పవర్స్ ఇచ్చింది. సూపరింటెండెంట్, కంట్రోల్, కండక్షన్, డైరెక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ అనేటువంటి పదాలన్నీ ఉన్నాయి. ఉంటే మరి నిజాయితీగా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి, ఇంపార్షియల్గా, అన్బయాస్డ్గా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన నువ్వు ఒక రాజకీయ పార్టీలాగా మీరు ఇలాంటి పేదలను అవమానిస్తున్నారని ఎలా అనేటువంటి ఒక పదాన్ని ఎలా తీసుకుంటారు? అసలు పేదలు మాత్రమే ఓట్లు వేశారా? మిగిలిన వాళ్ళు ఎవరు ఓట్లు వేయలేదా? ఓటర్ని అవమానిస్తే పేదలను అవమానించినట్ట? అసలు వాట్ వే పూర్ ఈజ్ కన్సర్న్ హియర్? బికాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వరకు వేసిన ఓటుకి ఉండే వాల్యూ సేమ్ కదా. సో వెన్ ద వాల్యూ ఈజ్ సేమ్, ఎవ్రీబడి పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్షన్స్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్. So how can you say only poor people are being abused or insulted అని ఎలా అంటారు? అది కమిషన్ ఎలా మాట్లాడుతుంది? సో అంటే దట్ క్లియర్లీ షోస్ యు ఆర్ యాక్టింగ్ పార్టిజన్, బయాస్గా ఉన్నారు మీరు. అంటే ఒక పార్టీ కోసం మీరు ఇంకొక పార్టీని విమర్శిస్తున్నారు. ఇప్పుడు మీ మీద అలిగేషన్ వచ్చింది, యూ క్లారిఫైట్. మీకు రాజ్యాంగంతో పాటు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఒక మిషన్ ఉంది, ఒక విజన్ ఉంది, కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఏ రూల్ ప్రకారం ఏది ఎలా అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు 6 నెలల లోపు ఏదైనా ఉంటే అప్పుడు చేయాలి. 6 నెలలు అయిపోయినాక ఇప్పుడు చేస్తున్నారు. ఇవన్నీ ఇన్వాలిడ్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్వాలిడ్ కంప్లైంట్స్. బికాజ్ యాజ్ పర్ లా
వీ యాక్ట్ ఓన్లీ అప్ టు 6 months అని మీరు చెప్పారనుకో, అది వేరే. మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదు, మరి ఎంత దారుణమైన విషయం ఉందంటే మీరు ఎందుకు చెప్పలేదు, మన చట్టం ప్రకారంగా ఇప్పుడు మేమేం చేయడం లేదు కదా అన్నారు అనుకో, అది వేరుగా ఉండేది. లేదు, ఇంత లార్జ్ స్కేల్ ఎలిగేషన్ వచ్చింది కాబట్టి అసలు ఇందులో ఎంతవరకు నిజం కాదు అని చెప్పడం కోసం వీరు ఎట్లయితే రీసెర్చ్ చేశారో అట్లా వాళ్ళు క్రాస్ చెక్ చేయొచ్చు కదా. మోర్ ఓవర్ దే ఆర్ మైటీ, దే హ్యావ్ ఆల్ పవర్స్, they have entire machinery, crores of employees are working for election commission whenever there is a election. So that when such is the situation, you have the entire machinery at your disposal. మీరు ఎందుకు వెరిఫై చేసి లేదు ఇది తప్పు కాదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది మానేసి ఎదురుదాడి చేస్తున్నారేంటి? మీరు కూడా ఒక రాజకీయ పక్షంలాగా మాట్లాడుతున్నారేంటి? అది చాలా పొరపాటు కదా. సో ఎలక్షన్ కమిషన్ ఈరోజు తన నిజాయితీని, తన ఇంపార్షియాలిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నింటికి మించి ప్రజల్లో నమ్మకాన్ని పొందాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళు నిజాయితీ నిరూపించుకోవడం కోసం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా చాలా అనుమానాలు రేకెత్తించేలా చేసింది. డిజిటల్ డేటా మేము ఇస్తే ప్రజల హక్కులకు భంగం కలిగించినట్లు అవుద్ది, మీ అక్కో, మీ చెల్లో, ఇంకెవరో మీ భార్య వస్తే ఫీడ్ బయటకి ఇస్తామని మాట్లాడుతున్నారు. ఇవ్వకూడదా? అది క్రైమా? ఓటర్ లిస్టులు ఇప్పుడు ఫిజికల్ కాపీకిని ఎలక్ట్రానిక్ రీడ్ ఓన్లీ కాపీకి ఏంటి, ఇప్పుడు వాళ్ళు మెషిన్ రీడబుల్ ప్రింటే అడుగుతున్నారు, అదే డేటా అడుగుతున్నారు. సో మామూలుగా ఆల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఫ్రీ సప్లై ఆఫ్ ఓటర్ లిస్ట్ అనేది ఉంది. సో ఓన్లీ ఇప్పుడు మాది రిజిస్టర్డ్ పార్టీ, ఇంకొకటి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రికగ్నైజ్డ్ పార్టీ. రికగ్నైజ్డ్ పార్టీకి దీనికి ఉండే ఫెసిలిటీస్ ఏంటి? యూ విల్ గెట్ ఎ సింబల్ విచ్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ యూ. నెక్స్ట్ యూ విల్ గెట్ వాటర్ లిస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇప్పుడు 20 లక్షల పార్లమెంట్ అంటే ఎన్ని పేజీలు వస్తాయి? అది ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్, బికాజ్ యూఆర్ రికగ్నైజ్డ్ పార్టీ. అదే అదర్ పార్టీస్ అయితే కొనుక్కోవాలి. అది అలా ఇచ్చిన దానిలో ఇంకా దాపరికం ఏముంది? యూఆర్ ఓన్లీ సప్లయింగ్, యూఆర్ పబ్లిషింగ్ ఎవ్రీవేర్. అసలు ఓటర్ లిస్ట్లో సీక్రెట్ ఏముంది? ఓటర్ లిస్ట్ని బయటకు చెప్పడం వల్ల అక్కడ హక్కులు హరించడం ఎక్కడ జరుగుద్ది? ఇట్ ఈస్ సపోజ్ టు బి పబ్లిక్ డాక్యుమెంట్ కదా, అందరి చేతుల్లో ఉండేదే కదా. ప్రతి ఎలక్షన్లో ఏజెంట్స్ దగ్గర ఉంటాయి, బయట కూర్చొని స్లిప్లు ఇచ్చే వాళ్ళ దగ్గర ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి కదా. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. నెక్స్ట్ పాయింట్ ఈ వీడియోగ్రఫీ. ఇప్పుడు వీడియోగ్రఫీ చేసి దాన్ని కాల్ చేసామంటే అసలు మీకు ఎలక్షన్ టైంలో వీడియోగ్రాఫర్స్ దొరకడం చాలా కష్టం. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న కెమెరా ఉన్నవాడిని కూడా ఎంగేజ్ చేసుకుని వాడికి కనీసం మనం 30 రోజులు 40 రోజులు ఎమాల్యుమెంట్స్ ఇచ్చి హైర్ చేసుకుని మనం పనిచేస్తాం. కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీడియోగ్రఫీ తీసింది కాల్చడానికా? పర్పస్ ఏంటి? అదే కదా, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా జరిగినాయి అని ప్రజలకు చూపించి వాళ్ళ నమ్మకం పొందడానికి కదా. ఆ పని చేయకుండా కాల్ చేసామని అని చెప్పడం, ఇవన్నీ మీరు అన్నట్టు అనుమానాలకి పెంచడం కాకటం అంతేకాకుండా వీళ్ళు ఒక పార్టీ వైపు ఉన్నారు అని ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. అంటే ఒకరి వైపు ఇదంతా ఒక ఎత్త. ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ఇలా తప్పులు చేసిందని చెప్పింది, టీఎంసీ తప్పులు చేసిందని చెప్తుంది, డిఎంకే తప్పులు చేసిందని చెప్తుంది, సమాజ్వాదీ పార్టీ చెప్తుంది. ఇలా అన్ని పార్టీలు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది, ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలు సజావుగా జరగలేదు, ఫ్రీనెస్ లేదు, ఫెయిర్నెస్ లేదు, రీకండక్ట్ చేయాలనేటువంటి వాదన ఒకటి వస్తున్న సమయంలో బీజేపీ చెప్తుంది, సమ్ ప్రసాద్ ఏదో నేమ్, అది రవిశంకర్ ప్రసాద్ కాదు వేరే, ఆయన పేరు సడన్గా ఇప్పుడు గుర్తులేదు. అతను ఏం చెప్పాడు తెలుసా? రాయ్బెరీలో, వయనాడులో డిఎంకే స్టాలిన్ దగ్గర, అఖిలేష్ యాదవ్ గెలిచిన దగ్గర ఓటర్ లిస్టులు అన్ని తప్పులు ఉన్నాయి, ఆ ఓటర్ లిస్టులో అన్ని పేర్లు తప్పులు ఉన్నాయి, దొంగ ఓట్లు వేసుకుని గెలిచారు వీళ్ళు, కాబట్టి రాయ్బెరేలీ, వేనాడు ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా రాంగ్, డిఎంకే అఖిలేష్ గెలిచినవి అన్నీ కూడా అని బీజేపీ కూడా చెప్పింది. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద కాంగ్రెస్కి నమ్మకం లేదు, టీఎంసీకి లేదు, సమాజ్వాదీ పార్టీకి లేదు, డిఎంకే కమిషన్ మీద నమ్మకం లేదు. ఎవరి పక్షాన్ని నిలబడి ఈ అనుమానాలన్నిటికీ తావిచ్చిన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దారైతే ఉందో ఆ పక్షమైన బీజేపీ కూడా నమ్మకం లేదు. అంతే కదా, నేను చూశాను. బీజేపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది, అమేథీలో 2 ఓట్లు 3 ఓట్లు 0 ఇంటి నెంబర్ పైన ఓట్లు చాలా ఉన్నాయని. మరి
దట్ మీన్స్ ఇన్ ఇండియా నో పార్టీ ఈస్ బిలీవింగ్ ఎలక్షన్ కమిషన్, నో పార్టీ హ్యాస్ ట్రస్ట్ ఆన్ ఎలక్షన్ కమిషన్, నో పార్టీ హ్యాస్ అంటే ఎన్నికలలో జరిగిన ఓటర్ లిస్టుల మీద ఏ పార్టీకి నమ్మకం లేదు. దట్ మీన్స్ 2024 ఎన్నికలు మరి రద్దుకి క్వాలిఫై అవుతున్నాయి. అవి రద్దు చేసి మళ్ళీ ఓటర్ లిస్టులు సవరించి మళ్ళీ ఫ్రెష్గా తాజాగా ఎన్నికలు పెట్టాలి. బికాజ్ నో పార్టీ హ్యాస్ ట్రస్ట్, ఇంక్లూడింగ్ బీజేపీ. అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఓటర్ లిస్టులు తప్పు అని చెప్పేసింది కదా. మరి అందరూ తప్పని చెప్పిన ఓటర్ లిస్టులతో జరిగిన ఎలక్షన్ కూడా తప్పే కదా. కాబట్టి తిరిగి పెట్టాలి ఎలక్షన్ అనేటువంటిది కూడా మేము లిబరేషన్ కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. పాసిబిలిటీ కనీసం మనం బ్యాలెట్తో ఎలక్షన్ పెట్టే పరిస్థితికి వెళ్ళగలమా? అదే ఇప్పుడు మేము ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా జనం కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి ఓటర్ లిస్టు, 2 ఈవీఎంస్. ఈ ఓటర్ లిస్టులు ప్రక్షాళన జరగాలి. అది పబ్లిక్ డాక్యుమెంట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. సో దట్ దొంగ ఓట్లు ఉన్నాయా లేదా అనేది ప్రజలే తెలిసిపోతుంది. అప్పుడే వాళ్ళు దాన్ని కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళు చనిపోయారు, లేకపోతే వీళ్ళు ఇక్కడ ఊర్లో లేరు, మైగ్రేటెడ్, యాబ్సెంటీ అనేటువంటి ఈ ఏఎస్డి అని ఉంటుంది, యాబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్, అదొక లిస్ట్ ఉంటుంది ఏఎస్డి అని. ఆ లిస్ట్లో లేకుండా మెయిన్ లిస్ట్లో కొన్ని ఉంటాయి. అంటే ఆబ్సెంటీ ఓటర్స్ ఉంటారు, షిఫ్టెడ్ ఓటర్స్ ఉంటారు, డెడ్ ఓటర్స్ ఉంటారు, మెయిన్ లిస్ట్లో ఉంటారు. ఈ ఏఎస్డి లిస్ట్లో ఉంటే వాళ్ళకి ఓటు రాదు. అందులోకి మార్చాల్సిన వాళ్ళు మెయిన్ లిస్టులో పెట్టి ఓట్లు వేయించేస్తారు. అది దొంగ ఓట్లు. సో ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈవీఎంస్ ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం ప్రకారం యుఎస్లో దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఎ లా సేయింగ్ ఎక్కడ కూడా మెషిన్స్ వాడొద్దు, మనం బ్యాలెట్కి వెళ్ళాలనేటువంటి చట్టం ఒకటి తయారవుతుందన్న విషయం నాకు తెలిసింది. ట్రంప్ అనౌన్స్ చేశారు. చేయటం కాదు, ఇప్పుడు రేపు మనకి నెక్స్ట్ ఇయర్ 26లో కొన్ని స్టేట్స్కి ఎలక్షన్స్ ఉంటాయి, ఇంటర్ ఎలక్షన్. అదైనాక మళ్ళీ 4 years తర్వాత ప్రెసిడెంట్కి ఉంటాయి. ఇప్పటి నుంచే దాన్ని ప్రాసెస్లోకి తేవాలని వాళ్ళు అనుకుంటున్నారు అనేది తెలిసింది. సో ఇట్ మే కమ్ 2-3 monthsలో దాని మీద అవుట్కమ్ రావచ్చు. అట్లా ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ లేకపోతే ద బిగ్గెస్ట్ కంట్రీ అనుకుంటున్నప్పుడు మరి వాళ్ళే అలా వెళ్తుంటే మనం ఎందుకు పెద్ద ప్రజాస్వామ్యంగా ఉండి మెషిన్స్ మీద ఆధారపడుతున్నాం? బ్యాలెట్ పేపర్కే వెళ్ళాలి. బ్యాలెట్ ద్వారా జరిగితేనే ఎన్నికలు పారదర్శకంగా ఉంటాయి. అన్నింటికి మించి ఓటర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఓటు ఎవరికి వేశాను అన్నది సాటిస్ఫై అవుతాడు. దట్స్ ఎనఫ్. డెమోక్రసీలో కావాల్సింది అదే కదా. గెలుపోవటంలో అనేది దాంతో కాదు కదా. నేను అనుకున్న వ్యక్తికి ఓటేసాను లేదా అన్నదే కదా కావాలి. అవి జరగకపోతే రాబోయే రోజుల్లో ఇక ఫార్స్ అయిపోతాయి ఎలక్షన్లు అనేటువంటి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు. విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.